నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ లైవ్. నేను ప్రియా కౌశిక్. నాతో పాటు ఉన్నారు శివ సుధీర్ శర్మ గురువు గారు. నమస్కారం గురువు గారు. పితృదోషాలు అనేది ఎక్కువగా వింటూ ఉంటాం. అయితే ఈ దోషాలలో ముఖ్యంగా ఏంటంటే ఎదుగుదల లేకపోవడం కానీ, లేకపోతే అనుకున్న పనులు కాకపోవడం కానీ, ఇంట్లో పెళ్లిళ్లు కాకుండా ఉండడం, ఇలాంటివన్నీ వింటూ ఉంటాం. నిజంగా ఇది పితృదోషాల వల్లనే అవుతూ ఉంటాయా? అసలు పితృదోషాలంటే ఎందుకు వస్తాయి అనేది మాకు కొంచెం తెలియజేయగలుగుతారా? చాలా మంచి ప్రశ్న అమ్మా. ఇది చాలా మంది నిజంగా చెప్పాలంటే పితృదోషాలు ఎలా వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, వాళ్ళెవరో చేస్తే మాకేంటి, అసలు వాళ్ళ దగ్గర నుంచి మాకెందుకు వస్తాయి, ఇవన్నీ కూడా చాలా మందికి అనుమానం ఉంది. నిజంగా ఒక మాట చెప్పాలి అంటే పితృదోషం అనేది ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది అని చెప్పాలి అంటే రుణానుబంధ రూపేణ పశుపతి సుతాలయ అనేటువంటి ఒక సూక్తి ఉంది మనకి. పూర్వజన్మలో ఎక్కడైనా రుణానుబంధం ఉంటేనే మనకి ఈ జన్మలో ఒక వ్యక్తి పరిచయం కావచ్చు, భార్య అవ్వచ్చు, ఆడవాళ్ళకి భర్త అవ్వచ్చు, కొడుకులు కూతుళ్ళు అవ్వచ్చు. ఇవన్నీ తీసి పెడితే మన ఇంటికి వచ్చే కుక్క పిల్లతో సహా రుణానుబంధ రూపేణ మొట్టమొదట్లో దాంట్లో పశువులనే చెప్పారు. ఆవులు వస్తాయి, గోవులు, తర్వాత ఈ దేవులు వస్తూ ఉంటాయి, కుక్కలు, కొంతమంది పిల్లలు పెంచుకుంటారు, కొంతమంది పందులు పెంచుకుంటుంటారు, అనేక రకరకాల జీవరాశులను పెంచుకుంటూ ఉంటారు. ఏ పాముడు పెంచుకునే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. సో ఇవన్నీ కూడా పూర్వజన్మలో ఉన్నటువంటి రుణానుబంధంతోనే మరలా ఈ జన్మలో మన దగ్గర చేరుతూ ఉంటారు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇద్దరు స్నేహితులు అవుతుంటారు. ఇది కూడా ఎందుకు అనేది చాలా మందికి ఉన్న అనుమానం. అసలు పితృదోషం అంటే ఏంటి అంటే దాన్ని అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సర్పదోషమే పితృదోషం అంట. సర్పదోషాన్ని పితృదోషం. ఈ రాహువు, కేతువు, కుజుడు, కేతువు, శుక్రుడు, రాహువు, కేతువు, కుజుడు, శుక్రుడు, ఈ 4 గ్రహాల వల్ల మాత్రమే ఈ పితృదోషాలు అనేది సంభవిస్తూ ఉంటాయి ప్రతి జాతకుడికి ఎవరికైనా సరే. అది ఎలా తెలుసుకోవాలంటారు? అంటే ఇప్పుడు నేను చెప్పినవి కొన్ని మటుకు అందరం కామన్ గా వినేదే, కానీ ఇది కాదండి మాకు ఇంకా వేరే బాధలు ఉన్నాయి కానీ పితృదోషాలు ఉన్నాయి అని అనే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు కదా. ఈ మాటల్లో చెప్పండి గురు. ఈ ఎపిసోడ్ ఎవరైనా మిస్ అయితే మాత్రం వాళ్ళ అంతకుముందు జరిగినటువంటి వాళ్ళ గతంలో జరిగినటువంటి విషయాలు కానీ భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాలు మాత్రం తప్పనిసరిగా మిస్ అవుతున్నట్టే లెక్క. అంత ముఖ్యమైనటువంటి విషయం. నాకు ఈ మధ్య కాలంలో డాక్టరేట్ వచ్చింది కూడా ఈ యొక్క అంశంతోనే నేను సంపాదించుకున్నాను. అందరం ఎంతో అదృష్టవంతులం. అయితే ఈ రోజు నేను ఈ టాపిక్ తీసుకోవడం కూడా నిజంగా మా అందరి అదృష్టం. ఇది అసలమ్మా పూర్వకాలంలో మన తల్లి గారి తరఫున, తండ్రి గారి తరఫున ఎవరైనా సరే మేనమామలు, మేనత్తలు, బాబాయిలు, పిన్నులు, అమ్మమ్మలు, తాతయ్యలు, నాయనమ్మలు, లేదా అమ్మ వాళ్ళ మేనమామలు, మేనత్తలు, ఇట్లా పూర్వీకులు ఎవరైనా సరే తప్పనిసరిగా పామును చంపితే సర్పదోషం వస్తుంది, పామును కొడితే సర్పదోషం వస్తుంది, పితృదోషం వచ్చిందని చాలా మంది చెప్తూ ఉంటారు. పామును చంపడం అనేది, సర్పాన్ని చంపడం అనేది చాలా విశేషమైనటువంటి దోషం. దాని ద్వారా ముఖ్యంగా ఒక పితృదోషం, సర్పదోషం అనేది వస్తుంది ప్రతి జాతకుడికి. ఎవరైతే వాళ్ళ పూర్వీకులు చేశారో లేదా వీళ్ళు చేస్తే వీళ్ళు పిల్లలకి తప్పనిసరిగా వస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు మనిషి కలియుగంలో ఆయుష్ ప్రమాణం ఎంత మనకి? కలియుగంలో నిండా 100 ఏళ్ళు అని చెప్తూ ఉంటారు. అసలు నిండా 100 ఏళ్ళు కాదు. మనకి రవి మహర్దశ నుంచి కేతు మహర్దశ వరకు మొత్తం ఎన్ని సంవత్సరాలు ఉంటుందో లెక్క పెట్టుకుంటే 120 సంవత్సరాలు వస్తుంది. 120 సంవత్సరాల్లో సగం ఎంత? 60. షష్ఠి పూర్తి ఎందుకు చేస్తాం మనం? అసలు షష్ఠి పూర్తి ఎందుకు చేస్తాం అనేది చాలా మందికి తెలియదు. షష్ఠి పూర్తి అంటే గెట్ టుగెదర్ అందరు రావాలి, కూర్చోవాలి, భోజనాలు చేయాలి, దండలు మార్చుకోవాలి, మన తాళి బొట్టు కట్టాలి. ఇది కాన్సెప్ట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి కొన్ని సినిమాల ద్వారా వచ్చినటువంటి ప్రభావితమైనటువంటి సంప్రదాయం ఇది. అసలు షష్ఠి పూర్తి అంటే ముఖ్యంగా 60 ఏళ్ళు వచ్చేసరికి అర్ధాయుష్ అంటే 120లో సగం 60 కదా. అర్ధాయుష్ వచ్చేసరికి ఉగ్ర రథం అనేటువంటి ఒక రథాన్ని ఎక్కువస్తాట మృత్యువు వీళ్ళని తీసుకెళ్ళడానికి, కబలించడానికి. ఆయన శాంతింపజేయడమే షష్ఠి పూర్తి పరమార్థం. ఉగ్ర రథ శాంతి అంటారు సంస్కృతంలో. దీన్ని కూడా చాలా విశేషంగా 3 రోజులు చేస్తారు, ఒకరోజు చేసేది కాదు. చాలా విశేషంగా చేస్తారు షష్ఠి పూర్తి అనేది. తర్వాత ఈ షష్ఠి పూర్తి చేస్తే 10 సంవత్సరాల ఆయుష్ పెరుగుతుంది ఉంటుంది శాస్త్రం. 70 సంవత్సరాలు వస్తాయి. 70 సంవత్సరాలకి భీమరథ శాంతిని చేస్తాం. ఈ భీమరథ శాంతి వల్ల మరలా 14 సంవత్సరాల ఆయుష్ పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? 84 సంవత్సరాలు అవుతాయి.
84వ సంవత్సరాలకి సహస్ర చంద్ర దర్శనం అని చెప్పి ఒక ఉత్సవం చేస్తాం. అవును. అంటే వీళ్ళు పుట్టినప్పటి నుంచి 84 ఏళ్ళకి 1000 పౌర్ణాలు వెళ్ళిపోతాయి. కాబట్టి సహస్ర చంద్ర దర్శనం 1000 పౌర్ణాలు వెళ్ళిపోతున్నాయి. అది చేస్తే 36 ఏళ్ళ ఆయుష్ పెరుగుతుంది. వెరసి మొత్తం 120 సంవత్సరాలు సంపూర్ణమైనటువంటి ఆయుష్. ఇక్కడ అర్ధాయుష్ అంటే 60 సంవత్సరాలని చెప్పుకున్నాం మనం. అర్ధాయుష్ కంటే కూడా ఇంకా ముందు చనిపోతుంటారు, మన పూర్వీకులు చనిపోయి ఉంటారు. ముఖ్యంగా వాళ్ళ ఆత్మ ఘోషే పితృదోషం. అంటే 60 ఏళ్ల కంటే ముందు చనిపోయినటువంటి వాళ్ళ ఆత్మ ఘోష ఏదైతే ఉంటుందో అదే పితృదోషంగా పరిగణిస్తుంది. అది ఎలా? దీంట్లో ముఖ్యంగా ఈ పితృదోషం ఉన్నటువంటి వాళ్ళ వంశంలో క్యాన్సర్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ, లివర్, బ్రెయిన్ స్ట్రోక్, సూసైడ్, యాక్సిడెంట్స్, ఫైర్ యాక్సిడెంట్స్ ఆర్ మర్డర్స్, ఈ 9 రకాల కారణాల వల్ల ఎక్కువగా చనిపోతూ ఉంటారు. వీళ్ళ పూర్వీకుల్లో ఎవరో ఒకళ్ళు ఈ రకమైనటువంటి కారణం వల్ల కూడా చనిపోయి ఉండొచ్చు. అక్కడి నుంచి వాళ్ళ దగ్గర నుంచి ప్రారంభమైతే అది పిల్లలకి, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ పిల్లలకి, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ పిల్లలకి తప్పనిసరిగా వస్తూనే ఉంటుంది, వంశ పరంపరగా వస్తూనే ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఒక పితృదోషం ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక మేలు, ఒక మగ ఆయన. ఈయనకి భార్య సంబంధాలు వెతుకుతున్నారు ఈ పిల్లవాడికి. తప్పనిసరిగా మరలా పితృదోషం ఉన్నటువంటి వంశం నుంచే ఇతనికి భార్య వస్తుంది, లేకపోతే రాదు. అట్లా కూడా ఖచ్చితమైనటువంటి మాట. ఇందాక నేను చెప్పాను, కుక్క పిల్లల్ని తెచ్చుకుంటే వాటికే వస్తుంది అనుకున్నప్పుడు తప్పనిసరిగా పశు పత్ని అని చెప్తున్నాం కదా, తప్పనిసరిగా ఇతనికి ఏ దోషాలు అయితే పితృదోషాలు ఉన్నాయో అదే పితృదోషాలు వంశం నుంచే మరలా భార్య వస్తుంది. వీళ్ళిద్దరికి ఉన్నప్పుడు పుట్టి పిల్లలకు ఉంటుంది ఆటోమేటిక్ గా. ఇప్పుడు మనకు చూడండి, బీపీ, షుగర్, థైరాయిడ్, హార్ట్ ఇట్లాంటివి కొన్ని హెరిడిటీ అంటే వంశ పరంపరగా వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా దేనికి వస్తాయి? కేవలం ఎందుకు వస్తాయి? ఈ పితృదోషాల వల్ల మాత్రమే ఇలాంటి అనారోగ్యాలు వస్తాయి. అవే దోషాలు కంటిన్యూ అవుతూ ఉంటాయి కాబట్టి, వంశ పరంపరగా వస్తూ ఉంటాయి కాబట్టి వాటి ద్వారా వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు కూడా వంశ పరంపరగా వస్తూ ఉంటాయి. అవును. కొంతమందికి అసలు అంటే వింటూ ఉంటాం కదా గురుగారు, మా పూర్వీకుల్లో ఎవరికో ఉందో లేకపోతే అసలు ఎవరికి లేదండి మా వాడికే వచ్చింది అనేది ఎక్కువగా వింటూ ఉంటాం. అసలు మా ఇంట్లో ఎక్కడ ఎవ్వరికీ లేని జబ్బు, కళ్ళు లేకపోతే వినిపించకపోవడము, లేకపోతే ఇంకేదన్నా డిసీజ్, హార్ట్ డిసీజ్ కానీ చిన్న పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి మొదలవుతూ ఉంటాయి. సో ఇది కూడా పితృదోషాల కిందనే. తప్పనిసరిగా దీంట్లో ఉండేటువంటి లక్షణాలు చెప్తాను. వివాహం వయసు వచ్చినా వివాహం కాకపోవటం, సంతానానికి ఆడవాళ్ళకి సమస్యలు ఉండడం, మగవాళ్ళకి సమస్యలు ఉండడం, అంతేకాకుండా మొండితనమైనటువంటి పిల్లలు పుట్టడం. ఇక వాళ్ళు మన మాట వినరు, విన్నట్టుగా ఉంటారు, బయటికి వెళ్ళి వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు, ఏదో కొంత పని చేసుకొని వచ్చి ఇంటి మీద గొడవ తీసుకొని వస్తారు. ఇలాంటి పిల్లలు పుట్టడం. తర్వాత వ్యాపారం చేస్తూ స్టార్ట్ చేస్తారు, రకరకాల వ్యాపారం, ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తాడు, మళ్ళీ ఇంకో వ్యాపారం స్టార్ట్ చేస్తాడు. అన్ని సగానికి వచ్చేసరికి మళ్ళీ ఆగిపోతూ స్థిరత్వం అనేది లేకుండా. ఎమోషనల్ మైండ్ సెట్, కోపం, బాధ, సంతోషం, ప్రేమ, ఏ ఒక మానసిక స్థితి తీసుకున్నా దాని ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుంది అనమాట. విపరీతమైనటువంటి స్థాయిలోకి వెళ్ళిపోతుంటుంది ప్రతి ఎమోషన్ కూడా వీళ్ళకి. సో ఇలాంటివి కలగటం. అంతేకాకుండా కుటుంబం అంతా విచ్ఛిన్నం అవ్వడం, కలిసి ఉండడం అనేది ఉండదు ఇంట్లో. 2 కొడుకులు, భార్యాభర్త, 4 చోట్ల ఉండిపోవడం, భార్యాభర్తల గొడవలు కావడం, తర్వాత ఉద్యోగంలో మంచి ఉన్నత స్థాయి లేకపోవడం, ఇవన్నీ కూడా కేవలం పితృదోషాల వల్ల మాత్రం వస్తాయి. మరలా దీంట్లో ఇంకొక సమస్య కూడా ఉంది, స్త్రీ శాపం కూడా అంటాం. ఈ పితృదోషం కిందకి వస్తుంది అది కూడా. అది ఎందుకు? ఈ స్త్రీ శాపం కేవలం కుజగ్రహ, శుక్రగ్రహ స్థితి వల్ల మాత్రమే వస్తుంది. దీంట్లో కూడా ఏంటి అంటే, తప్పనిసరిగా ఈ ఒకరి జాతకంలో శుక్రుడు కుజగ్రహ ప్రభావం అనేది సంపూర్ణంగా ఉంది అంటే వీళ్ళ పూర్వీకులు ఎవరికో ద్వితీయ వివాహ యోగం జరిగింది అనేది ఖచ్చితంగా చెప్పవచ్చు. అంటే దాన్ని వికలత్ర యోగం అంటాం. 2వ వివాహం జరగడం తప్పనిసరిగా. అంతేకాకుండా వీళ్ళ వంశీకుల వల్ల ఎవరైనా ఆడవాళ్ళు ఎక్కువగా మానసికమైనటువంటి బాధ కలిగి చనిపోవడం కానీ, లేదంటే సూసైడ్ చేసుకోవడం కానీ, ఆత్మహత్య చేసుకోవడం కానీ, ఇట్లాంటి వాటి వల్ల విపరీతమైనటువంటి దోషాలు, పితృదోషాలు వస్తాయి. అంటే ఒకరి బాధకి మనం కారణమైనా కానీ అది పితృదోషం కిందకి. ఇప్పుడు చాలా మంది ఒక నానుడి మాట ఉంటుందమ్మా,
అరే ఆడవాళ్ళ ఉసురు కొట్టుకోకరా, అవును చాలా తప్పురా, ఇంటి కుటుంబానికి తగులుతుంది రాని, కుటుంబానికి అది వంశం మొత్తానికి తగులుతుంది, అంత ప్రభావం ఉంటుంది తప్పనిసరిగా. ఆడవాళ్ళు బాధపడ్డా అంటే వీళ్ళ వల్ల ఎక్కువగా మానసికమైనటువంటి బాధను అనుభవించేసి వెళ్ళిపోవటం. నిజంగా ఒక మాట చెప్పాలి అంటే ఇప్పుడు ఉన్న లాలు ఇవన్నీ తీసి పక్కన పెడితే ఒకప్పుడు ఏకపత్ని వ్రతుడు ఇప్పటికి రావణ ఎందుకు పూజ చేస్తాం మనం, అవునా? సో ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నటువంటి వాళ్ళ ద్వారా బాధపడినటువంటి ఆడవాళ్ల ఉసురు కూడా స్త్రీ శాపంగా మారి వాళ్ళ వంశాన్ని ఎక్కువగా బాధ పెడుతూ ఉంటుంది. ఇది తప్పనిసరిగా చాలా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు. ఆడవాళ్ళని ఎక్కువగా బాధ పెట్టడం అనేది మన వంశీకుల వల్ల జరిగింది కాబట్టి మనకి వాటి రోజున రెండో వివాహాలు జరగడం, 2, 3 జరుగుతున్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు కొంతమంది. ఇవన్నీ కూడా కేవలం వాటి వల్ల మాత్రమే వస్తుంది. మరి దీనికి పరిహారం ఏంటంటారు? మరి దీనికి నిజంగా చెప్పాలి అంటే ఇక్కడ ఎవ్వరు మన రాష్ట్రాల్లో చేసేటువంటి విధానం అయితే కాదు. దాని విధానం కూడా మోక్షనారాయణ బలి అంటారు దీన్ని. నిజంగా 60 సంవత్సరాల లోపల చనిపోయినటువంటి వాళ్ళకి ఆత్మఘోష ఎందుకు ఉంటుంది అని అడిగితే సింపుల్ గా ఒక మాట చెప్పొచ్చు. బాగా ఆకలేసింది, కంచెం నిండా అన్నం పెట్టుకున్నాం, కొంచెం తిన్నాం, ఎలా ఉంటుంది? అర్ధాకలి అట్లానే ఉంటుంది. అట్లానే 120 సంవత్సరాలు బ్రతకాల్సినటువంటి ఒక మనిషి 60 సంవత్సరాల కంటే అర్ధాయుష్ కంటే ముందు జరిగిపోతుంటే ఆత్మఘోష ఉంటుంది కదా. ఈ ఆత్మఘోష వల్ల వీళ్ళకి స్వర్గం యొక్క ప్రాప్తి అనేది ఉండదుట. త్రిశంక స్వర్గం అని మనం పురాణాల్లో వింటూ ఉంటాం. భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుతూ ఉంటుంది. ఈ త్రిశంక స్వర్గంలోనే ఉంటారు వీళ్ళందరూ. దానివల్ల వాళ్ళ వంశీకులు ఎవరు ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళరు. ఎందుకు అంటే ఇప్పుడు మనం చనిపోయినటువంటి మన పెద్దవాళ్ళని ఏమంటాం, పితృదేవతలు అంటాం. అంటే దేవతలతో సమానం. బ్రతుకున్నప్పుడు వాళ్ళకి చక్కగా భోజనం పెట్టాలి, చనిపోయిన తర్వాత వాళ్ళకి కర్మ విధులన్నీ చక్కగా చేయాలి. కానీ మనం చేసేటువంటివి వాళ్ళకి అందట్లేదు. స్వర్గంలోనో నరకంలోనో ఉంటే అందుతాయి. అటు కాకుండా ఉండడం వల్ల వాళ్ళకి ఉత్తర పుణ్యలోకం అనేది ఎక్కడ కలగటలేదు. కాబట్టి వాళ్ళకి మోక్షం కలగాలి అంటే, వాళ్ళ ఆత్మను శాంతించాలి, సంపూర్ణమైన మోక్షం కలగాలి అంటే మోక్షనారాయణ బలి అనేటువంటి ఒక పూజా విధానం ఉంది. దీంట్లో త్రిపిండి శ్రాద్ధం అని చెప్పి ఒకటి చేస్తారు. అంతేకాకుండా తిల హవనం అని చెప్పి ఒకటి చేస్తారు, గాయత్రి హవనం చేస్తారు. ఈ మోక్షనారాయణ బలి విధానం అంతా కూడా ఒక పెద్ద ప్రక్రియ. ఇది కేవలం మన రాష్ట్రాల్లో ఎక్కడ చేయరు. గోకర్ణం అని చెప్పి మనం వింటూ ఉంటాం కర్ణాటకలో. అక్కడ శివుడు ఆత్మలింగం ఉంది. అక్కడ ఎందుకు చేయాలి ఈ అనుమానం కూడా చాలా మందికి వస్తుంటాయి. ఇక్కడ ఆత్మఘోష నివారణ కోసం చేస్తున్నాం కాబట్టి అక్కడ ఉన్నది శివుడి ఆత్మలింగం. రావణాసురుడు శివుడి దగ్గర రుద్రవీణ ఇచ్చేసి ఆయన దగ్గర నుంచి ఆయన తల్లి కోసం తీసుకొస్తున్నటువంటి ఆత్మలింగాన్ని వినాయకుడు ఒక పశువుల కాపరి రూపంలో ఆయన చేతిలో పెడితే సంధ్యా సమయం అయ్యేసరికి ఆయన వస్తూ ఉంటారు. కైలాసం నుంచి సాక్షాత్తు శ్రీలంకకి వెళ్ళిపోయాడు ఆయన రావణాసురుడు. ఈ ఆత్మలింగం ఈ రావణాసురుడు కనుక చెందితే, సంపూర్ణంగా ఆయన ఆధీనంలో ఉంటే ఆయన్ని జయించడం ఎవరి తరం కాదు అని చెప్పి తెలుసుకున్నటువంటి దేవతలంతా కూడాను విష్ణుమూర్తి మాయ చేసి మధ్యాహ్న సమయానికి సాయం సమయం అయ్యేలా సమయాన్ని రాత్రి ఆకాశాన్ని మారుస్తాడంతా, సమయాన్ని అంతా మారుస్తాడు. సాయం సమయం సంధ్యా సమయం అయ్యేసరికి రావణాసురుడు బ్రాహ్మణుడు కదా, సంధ్యావందనం చేయాలని చెప్పి గోకర్ణం దగ్గరకు వచ్చేసరికి సముద్రం ఉంటుంది. ఆ సముద్రం దగ్గర స్నానం చేసి సంధ్యావందనం చేద్దామని చెప్పి ఆ శివలింగాన్ని కింద పెట్టలేడు, ఎక్కడ పెడితే అక్కడే ఉండిపోతుంది. ఏం చేయాలి అని చెప్పి ఈ పశువుల కాపరి రూపంలో ఉన్నటువంటి వినాయకుడి చేతిలో పెడతాడు. పెట్టినప్పుడు నేను 3 సార్లు పిలుస్తా, నువ్వు వస్తే నీకు ఇస్తా, లేదంటే ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతా అంటాడు వినాయకుడు. ఆయన సంధ్యావందనం చేస్తూ ఉంటాడు. ఇదంతా మాయే కదా, దేవతలు ఆడుతున్నటువంటి నాటకమే. కాబట్టి ఈ వినాయకుడు కావాలని చెప్పి తొందరగా రావణ 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 అని చెప్పి 3 సార్లు పిలుస్తాడు. ఆయన వచ్చేసరికి భూమి మీద పెట్టేసి వెళ్ళిపోతాడు. అప్పుడు పెట్టినటువంటి ఆత్మలింగానే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మహాబలేశ్వర ఆత్మలింగం. అయితే త్రయంబకేశ్వరంలో కూడా పెట్టచ్చు అని. త్రయంబకేశ్వరంలో నారాయణ నాగబలి చేస్తారు. ఇది వేరే అది వేరే. అది వేరే. నారాయణ నాగబలి చేయాలన్నా మోక్ష నారాయణ బలి చేస్తేనే దానికి అధికారం కలుగుతుంది. అయితే గోకర్ణంలో చేసిన దాని తర్వాతే త్రయంబకేశ్వర్లోది చెయ్యాలి అని అంటారు. మరి చాలా మటుకు ఇలా పితృదోషాలు ఉన్నాయి అంటే కనుక త్రయంబకేశ్వర్కి వెళ్ళమని చెప్తూ ఉంటారు. అలా కాదు, ముందు మొట్టమొదటిగా గోకర్ణంలో మోక్షనారాయణ బలి చేయించుకొని ఆ తరువాత త్రయంబకేశ్వరం అంటే సర్పదోష నివారణ చాలు. అక్కడ
సర్పదోషం నివారణ మళ్ళీ ఇక్కడ జరుగుతూ ఉంటుంది కదా గురువు గారు, ఇక్కడ మన శ్రీకాళహస్తి కానీ లేకపోతే గనక కుకీ సుబ్రహ్మణ్యం దగ్గర అక్కడ జరుగుతూ ఉంటాయి కదా. కుకీలో సర్పదోష నివారణ కాదమ్మా, అక్కడ ముఖ్యంగా విశేషమైనటువంటి ఇదేంటంటే ఆశ్లేష బలి చేస్తూ ఉంటారు. ఆశ్లేష నక్షత్రం ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నట్టు పితృదోషంలో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పితృదోషం స్త్రీ శాపం ఉన్నటువంటి వాళ్ళ వంశంలో చూడండి ఎక్కువగా అశ్వని, ఆరుద్ర, మఖ, స్వాతి, మూల, శతభిషం, హస్త, శ్రవణం, రోహిణి, పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర ఈ నక్షత్రాలలో పితృదోషం ఉన్నటువంటి వాళ్ళ వంశంలో ఈ నక్షత్రాలే జననం ఎక్కువ జరుగుతూ ఉంటాయి తప్పనిసరిగా. అంతేకాకుండా స్త్రీ శాపం అని చెప్పాను ఇందాక, శుక్రకుజుల ప్రభావం చేత కలుగుతుంది, అది కూడా పితృదోషం కిందకి వస్తుందని చెప్పాను. ఈ స్త్రీ శాపం ఉన్నటువంటి వాళ్ళ వంశంలో మృగశిర, చిత్త, ధనిష్ట ఈ 3 నక్షత్రాలు ఎక్కువ జననం జరుగుతుంది. అయితే సింపుల్ గా మనం ఇప్పుడు ఈ నక్షత్రాలు ఉన్నాయి అంటే ఇది ఉన్నట్టు 100%, దాంట్లో అనుమానమే లేదు. ఈ నక్షత్రాలు పుట్టారు అంటే వాళ్ళ పూర్వీకుల దగ్గర నుంచి పితృదోషం సంభవిస్తుంది అనేది ఖచ్చితమైనటువంటి మాట. అలాగే వీటిల్లో ఆశ్లేష నక్షత్రం అనేది ఇంకా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఈ నక్షత్రాలు జననాలు జరిగి 7వ తరంలో ఆశ్లేష నక్షత్ర జననం జరుగుతుంది ఆ వంశంలో. అంటే పితృదోషం అనేది అక్కడ స్ట్రాంగ్ అయిపోయింది. ఆశ్లేష నక్షత్ర మంత్రం కూడా ఇదం సర్పేభ్యో అవిరస్తుదుష్టం అని స్టార్ట్ అవుతుంది, ప్రారంభం అవుతుంది. అంటే సర్ప నక్షత్రం అనేది విశేషంగా చదువుతూ ఉన్నాం మనం. చాలా మంది చదువుతుంటారు ఆశ్లేష నక్షత్రంలో పుడితే అత్తగారికి గండం వస్తుంది, మఖా నక్షత్రంలో పుడితే మామగారికి గండం వస్తుంది, మూలా నక్షత్రంలో పుడితే మూల ఉన్న వాళ్ళకి గండం వస్తుంది. ఇవన్నీ పిచ్చి మాటలు జనాలు, అసలు నిజాలు కావాలి. కేవలం పితృదోషాలు ఉంటాయి అంతేగాని మఖా నక్షత్రంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి మామగారు లేకుండా ఉండాలి అంటే ఇంకా ఆ మఖా నక్షత్రంలో పుట్టిన కొన్ని కోట్ల మందికి పెళ్లిళ్ళు కాకుండా అట్లానే ఉండాలి. ఆశ్లేషంలో పుట్టినటువంటి వాళ్ళందరికీ అట్లానే ఉండిపోవాలి. మూలా నక్షత్రంలో పుట్టిన ప్రతి ఒక్కరు అట్లానే ఉండిపోవాలి. అవన్నీ పిచ్చి మాటలు తప్పితే ఏదో నోటుకు వచ్చింది ప్రాస కలిసింది, మూలలో ఉన్న వాళ్ళు మఖ, మామ, ఆశ్లేష, ఆ అత్త ఇట్లా ఏదో ప్రాస కలిసిందని చెప్పుకుంటూ వస్తున్నారు కానీ అసలు నిజాలు అయితే కావాలి. ఈ ఆశ్లేష నక్షత్ర జననం జరుగుతుంది కాబట్టి ఆశ్లేష బలికి కుక్కిలో చాలా ప్రాధాన్యత ఉంది. అలాగే అంతేకాకుండా ఇక్కడ మనకి శ్రీకాళహస్తిలో చేస్తున్నాం సర్పదోష నివారణ పూజ చేస్తున్నాం. నిజంగా పూర్వకాలంలో మనకి ఇది కాంట్రవర్సీ అయితే అయ్యి ఉండొచ్చు శ్రీకాళహస్తి దేవాలయం మీద, నన్ను ఏమన్నా అనుకున్నా పర్లేదు కానీ నేను ఉన్నట్టు చెప్పాలి అనుకుంటున్నాను. పూర్వకాలంలో మంగళవారం రాహుకాలంలో 3 గంటల నుంచి 4:30 గంటలకు మాత్రమే అక్కడ సర్పదోష నివారణ పూజ చేసేవాడు పూర్వీకులు పూర్వకాలంలో. ఆ తర్వాత ప్రతిరోజు రాహుకాలంలో చేయడం అనేది ఒక సంప్రదాయంగా మారింది. ఇప్పుడు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రాహుకాలం లేదు, కేతుకాలం లేదు, ప్రతి సమయంలో పూజ చేస్తున్నారు. అవును, కాళహస్తి. సో అంటే దీనికి ఒక సమయాభావం, ఒక సమయం అనేది ఒక ప్రాధాన్యత ఉన్నది కాబట్టి దానికి ఆ ప్రాధాన్యత ఇవ్వకపోతే ఎక్కడ వస్తుంది చెప్పండి. ఇప్పుడు పప్పు చేస్తున్నాం, పప్పులో ఉప్పు లేకపోతే ఏం లేదు కదా. అంటే ఇక్కడ ఇలా అనే వాళ్ళు కూడా ఉన్నారు, కాళహస్తి అంటే ఇంకా అక్కడికి వెళ్లేదే ఎందుకు, ఆ ప్రదేశం యొక్క పవర్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా చెయ్యొచ్చు అని అంటారు. అలా ఉంటుందా గురువు గారు? ప్రతి ఒక్కదానికి ఇప్పుడు మరి సుప్రభాత సేవ బుద్ధులు 4ంటికి ఎందుకు చేస్తారు వెంకటేశ్వర స్వామికి? మధ్యాహ్నం 12ంటికి చేయొచ్చుగా. మరి తిరుపతి నుంచి క్షేత్రం అయితే లేదు కదా, మరి చేయొచ్చుగా. ఇది బుద్ధులు ఎందుకు చేయాలి, ఏ సమయంలో ఏది ఎలా చేయాలో. ఇప్పుడు మనం మానవులు అలవాటు పడ్డాం, పొద్దున 8ంటికి లేవడం, 10ంటికి స్నానం చేయడం. అట్లానే భగవంతుడు కూడా మన ఇష్టం వచ్చినప్పుడు చేసుకుంటాం, మనకు సానుకూలంగా ఉన్నప్పుడు చేసుకుంటాం. జనాలు పెరిగారు కాదని చెప్పను, కానీ నిదానంగా అయినా సరే తప్పనిసరిగా ఒక సమయం ఇచ్చినప్పుడు ఆ సమయాన్ని బట్టి చేయడం వల్ల విశేషమైనటువంటిది. మీరు చూడండి శ్రీకాళహస్తిలో మంగళవారం రోజున మధ్యాహ్నం ఉన్నంత జనం మిగిలిన సమయాల్లో ఉండరు. మరి అందరికీ తెలిసిన సమయానికి వస్తున్నారు కదా, కాబట్టి ఆ సమయానికి చేయడం అనేది చాలా ప్రాధాన్యత. ఆ సమయంలో చేయడం అనేది విశేషం కాబట్టి అక్కడ చేయటం లేదు. అలా చేస్తే తప్పనిసరిగా మంచి ఫలితం వస్తుంది. ఏదేమైనా సరే ముందుగా గోకర్ణంలో మోక్షనారాయణ బలి అనేది తప్పనిసరిగా చేయవలసినటువంటి ప్రాధాన్యత. అసలు అలా చేయకుండా ఏది చేసినా వాళ్ళ కర్మ ఫలితం, ఇప్పుడు పితృదోషం అనేది కర్మ ఫలితంగా మనం ఇచ్చేస్తూ ఉన్నాం. ఆ కర్మ విముక్తి జరగాలి అంటే మన పితృదేవతలకు మోక్షం కలగాలి, మన కర్మ విముక్తి జరుగుతుంది. అప్పుడు నిజంగా ఏ బిజినెస్ చేయండి, ఏ ఉద్యోగం చేయండి, ఏ విద్య కానివ్వండి, లేదంటే మనం చేసేటువంటి ఏ పూజ అయినా సరే చిన్న నామస్మరణ చేసినా దాని ఫలితం అయితే సంపూర్ణంగా కలుగుతుంది.
అలాగే గురుగారు. అయితే ఇప్పుడు మనం అనుకున్న వాటిలో ఏ ఒక్క బాధ వాళ్ళకి కనిపించింది అన్నా కానీ అది పితృదోషం కిందనే వస్తుంది. ఈ విధంగా పరిహారం చేసుకున్నట్టయితే గనక వాళ్ళు ఆ కష్టాల నుంచి బయటికి రావచ్చు. తప్పనిసరి. అలాగే గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.